ఆశ్రమంలో నాకు అన్నిటికన్నా ఇష్టమైన ప్లేస్ ఇది. ఎందుకంటే ఇక్కడికి ఎవరు రారు. ఇది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. ఇక్కడ మీరు ఎంతసేపు కూర్చోవాలన్నా ప్రశాంతంగా కూర్చోవచ్చు. సమాజం ఏం కోరుకుంటుంది, ఏమి వెతుకుతుంది అనే దానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సమాజానికి ఏదైతే కంటికి కనిపిస్తుందో అదే ముఖ్యం అనుకుంటుంది, కానీ సమాజం ఏదైతే సత్యమో దానికి విలువ ఇవ్వదు. ఇక్కడ ఈ మొత్తం ఆశ్రమంలో దీన్ని మేము శక్తిపీఠం అంటాం. ఇది భారతదేశంలో ఉండి అన్ని పుణ్య నదుల్లోంచి తీసుకున్న రాళ్లతో చేసిందన్నమాట. మీరు గంగా, గోదావరి, బ్రహ్మపుత్ర, కావేరి, నర్మదా, కృష్ణ, గోదావరి అన్ని నదుల్లో నుంచి రాళ్ళు తీసుకొచ్చి చేశారన్నమాట. ఇప్పుడు మీరు ఈరోజు మనం హిందూ అంటాం, ముస్లిం అంటాం, క్రిస్టియన్ అంటాం. మీరు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళారనుకోండి, అప్పటికి ఇస్లాం మతం పుట్టలేదు. అంటే మీకు ప్రపంచంలో మసీదులు అప్పుడు లేవు, ఇస్లాం మతం లేదు. 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళారనుకోండి మీరు, అప్పుడు క్రైస్తవం లేదు, చర్చిలు లేవు. మీరు ఇంకా వెనక్కి వెళ్ళారనుకోండి, మీకు బౌద్ధ మతం లేదు, వాటికి సంబంధించిన ప్లేస్ కూడా లేదు. అలా మీరు వెనక్కి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే మీకు దేవుళ్ళు తగ్గిపోతారు, మతాలు తగ్గిపోతారు. కానీ అప్పుడు సమాజం ఉంది, అప్పుడు మనిషి ఉన్నారు, అప్పుడు మనిషి మనుగడని, సృష్టి మనుగడని ఆకాంక్షించి తపశక్తి దారపోసే మహర్షులు ఉన్నారు. పాత రోజుల్లో మన అఖండ భారతదేశంలో గుడులు అనేటివి లేవు, శక్తిపీఠాలు అనేవి మాత్రం ఉండేవి. ఒక ఋషి వారి శక్తిని మొత్తం దీనిలో దారపోసేవారు. ఈ రోజుకి బంగ్లాదేశ్లో ఇలాంటివి ఉన్నాయి. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఏంటంటే అక్కడ పరిస్థితి మారిపోవడం వల్ల అక్కడ ఉండే వాళ్ళకి అది ఏంటో కూడా తెలియదు. ఇది నాకు ఇష్టము అని చెప్పాను. ఎందుకు ఇష్టము అంటే, ఇది మీరు తాకాలి అంటే మీరు ఏ మతాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఏ దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు. కేవలం మీరు జీవితంలో బాగుపడాలి, మీరు ఇంకా ఎదగాలి అనుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే మన మనిషి ఉండే అన్ని అవయవాల్లో ఏది ముఖ్యమైనది చెప్పండి? ఏదండి? హృదయం, మనసు అవయవాలు కాదు అసలు. బ్రెయిన్. సో బ్రెయిన్ అనేది ముఖ్యం అని ఇప్పుడున్న సమాజం అనుకుంటుంది, కానీ బ్రెయిన్ అనేది ముఖ్యం కాదు. బ్రెయిన్ అనేది ఏంటంటే ఓన్లీ మెమరీ. మనము ఏదైతే చూస్తామో అది గుర్తుపెట్టుకుంటుంది, అంతవరకే. కానీ మన శక్తి సామర్థ్యాలు అనేటివి బ్రెయిన్లో కాదు, మన వెన్నెముకలో ఉంటాయి. ఆ వెన్నెముక కానీ లేకపోతే మీరు మంచం మీద పడుకోండి తప్పితే మీరు ఏమి అటు ఇటు కూడా కదలలేరు. మీరు ఒక చేయి కూడా మీరు కదలచలేరు. మీరు ఆ వెన్నెముక అనేది ముఖ్యం. ఒక మనిషి స్థాయి తెలియాలి అంటే వారి వెన్నెముక బట్టి తెలుస్తుంది అన్నమాట. ఈ శక్తిపీఠం అనేది మనిషి వెన్నెముకకి చిహ్నం ఇది. సో దీనిలో మీరు ఇక్కడి నుంచి ఒక్కొక్క రాయి తాక్కుంటూ ఇలా వచ్చారంటే మీ వెన్నెముకలో ఉండి ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఇది మీరు కుండలి అనే ఒక సాధన పేరు వినుంటారు. మీరు చేసినా చేయక నా పేరు వినుంటారు. అంటే ఆ కుండలిని స్థాయి బట్టి మనిషి స్థాయి ఉంటుంది అని చెప్పేసి. ఈ కుండలిని సాధన మీరు 3 సంవత్సరాలు చేస్తే మీకు ఎంత ఉపయోగం ఉంటుందో, ఒక్కసారి ఈ శక్తిపీఠం పట్టుకోవడానికి మీకు అంత ఉపయోగం ఉంటుంది. నేను మళ్ళీ చూపిస్తాను ఎలా చేయాలనేది. ఒక్కొక్క రాయి ఇలా 2 చేతులతో మీరు తాకుతురండి. ఒక్కొక్క రాయి తాకినప్పుడు మీ వెన్నెములో ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతుంది. లాస్ట్లో మీరు నుదురు ఇలా తాకిచ్చి మీకు నచ్చినంతసేపు మీరు ఉండండి. దీని నిర్మాణంలో కూడా చాలా జాగ్రత్త వహించారన్నమాట. అంటే ఇవన్నీ నదిలో ఉండే రాళ్ళు. ఒక్కొక్క రాయి వయసు ఎంత ఉంటుంది చెప్పండి? కొన్ని మనకు తెలియదు, లక్షల కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు మనకు మామూలుగా నదీ స్నానం తర్వాత అలాగే సముద్ర స్నానం చేయమంటారు. ఎందుకు చేయమంటారంటే వాటిల్లో ఉండే శక్తి మనకు రావాలి అని చెప్పేసి. ఇక్కడ ఏం చేశారంటే ఈ ఒక్క రాయి ఆ నదిలో అన్ని వేల సంవత్సరాలు ఉండడం వల్ల ఆ నది శక్తి మొత్తం ఈ రాయికి ఉంది. అంటే మీరు చిన్నప్పుడు ఆట ఆడుతూ ఉంటారు. ఒక అయస్కాంతం తీసుకొని బ్లేడ్ ముక్కు తీసుకొని ఇలా ఇలా చేస్తే ఒక 5 నిమిషాల తర్వాత ఈ బ్లేడ్ ముక్కు కూడా అయస్కాంతం అయిపోతుంది. అంటే ఈ శక్తి ఈ బ్లేడ్లో కూడా వచ్చింది. మరి 5 నిమిషాలు ఆడుకున్నప్పుడు అయస్కాంత శక్తి దీనిలోకి వచ్చినప్పుడు మీరు ఇన్ని వేల సంవత్సరాలు అది నదిలో ఉండింది. అది ఎక్కడ మొదలైందో కూడా తెలియదు. అది నదిలో ఉండి ఎన్నిసార్లు దొల్లిందో చూడండి. ఎంత స్మూత్గా ఉంటే అంత దొల్లింది అని చెప్పేసి. అన్నిసార్లు అది ఎక్కడ పుట్టిందో తెలియదు మనకు, అన్నిసార్లు దొల్లి వచ్చిందనమాట. సో అంత శక్తి, ఆ నది శక్తి దీనిలో ఉంది.
ఇప్పుడు ఇది తీసుకొచ్చి ఏం చేశారంటే ఈ షేప్లో పెట్టారు. వీటన్నిటికీ మధ్యలో కాపర్ రాడ్ ద్వారా భూమికి కనెక్ట్ చేశారన్నమాట. అందుకే అది అలా నిలబడి ఉంటుంది. ఈ రాయిని మధ్యలో కట్ చేసినప్పుడు ఒక చిన్న రాయి వచ్చింది. ఆ మొక్క ఒకటి మా ఇంట్లో, ఒక మొక్క వారింట్లో ఉంది. ఉంది కదా మీ ఇంట్లో ఇంకా. ఆ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ రాయి ఉంది. ఈ రాయి మీరు ఒక లివింగ్ పార్ట్ అనుకుంటే దానిలో ఒక ముక్క విరిగినా కూడా వాటిని మీరు సపరేట్ చేసినా కూడా దీని శక్తి దాని శక్తి ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ గురువుగారు ఈ శక్తి వీటికి తపశక్తి దారిపోసినప్పుడు మా ఇంట్లో ఉన్న ముక్క కూడా ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది అని చెప్పేసి అది అక్కడ పెట్టారన్నమాట. ఈ పైన ఉండేటన్ని నదిలో రాళ్ళు, ఆ కింద ఉండేటివన్నీ పర్వతాల్లో రాళ్ళు. పర్వతాల రాళ్ళు ఎప్పుడు కదలవు, ఒకే దగ్గర ఉంటాయి. అందుకని వాటిని తీసుకొచ్చి ఆ స్టెబిలిటీ కింద పెట్టి ఈ కదిలే రాళ్ళు వాటి పైన పెట్టి చేశారన్నమాట. ఇప్పుడు నేను మీకు చెప్పాను ఏది ఏ మతం ఏ దేవుడు ఎవరు లేని రోజు కూడా ఇవి ఉన్నాయి అని చెప్పేసాను. ఈ శక్తి మనకి ఎంత ఎక్కువ ఉంటే మన జీవితంలో మన ధర్మాలు మనం అంత ఉన్నతంగా మనం చేసుకుంటాం, అంత మనం ఎదుగుతాం. మనిషి ఎందుకు ఎదగాలి అంటే మనిషి ఎదిగితే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళ కుటుంబం బాగుపడితే సమాజం అనేది బాగుపడుతుంది. అందుకని మీరు బాగుపడడం అనేది ఏ విధంగా అయినా అవ్వచ్చు. అది ఆర్థికంగా బాగుపడడం కావచ్చు, లేకపోతే తెలియపరంగా కావచ్చు, లేకపోతే బలం కావచ్చు, ఏమన్నా కావచ్చు. మీరు ఇదంతా పెంచుకొని దీన్ని మళ్ళీ మీ శ్రేయస్సుకి, మీ కుటుంబ శ్రేయస్సుకి, మీ సమాజ శ్రేయస్సుకి వాడాలి. అది జరగాలనే ఋషులకి ఉండే ఆకాంక్ష. అందరూ నేను చెప్పినట్టు ఒక్కొక్క రాయిని తాక్కుంటూ మీరు పైకి రండి. ఆ పై తాకిన తర్వాత మీరు నుదురు తాకించండి. ఇంకొక విషయం చెప్తాను నేను మీకు ఇక్కడ. ఒక్క నిమిషం. మేము ఏ విగ్రహం దగ్గరికి వెళ్ళినా కూడా ఆశ్రమంలో కోరికలు కోరుకోవద్దు అని చెప్తాం. కోరికలు కోరుకుంటే మనుషులు వీక్ అవుతారు. ఇది తెలియకనే ఇప్పుడు జరిగే ఇబ్బంది అంతా. ఎవరు కోరుకుంటారు ఫస్ట్ అనేది మీరు ఆలోచించండి. ఒక వీక్గా ఉండేవాళ్ళు కోరుకుంటారు, స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కోరుకోరు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయికి నేను నువ్వు బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి అని చెప్తాను నేను. అది చిన్నపిల్ల, నా మాట నమ్మింది, అది చదువుకుంటుంది. ఇంకొక పిల్ల ఉంది, దానికి ఎవరో వాళ్ళ అమ్మమ్మ నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటే నీకు మంచి మార్కులు వస్తాయి అని చెప్పింది అనుకోండి. నేను దాన్ని పిలిచి ఏమో చదువుకోవట్లేదు నువ్వు అంటే ఏం చెప్తున్నా కదా, దేవుని దండం పెట్టుకున్నాను అంటది. అదే దానికి ఆ మాట చెప్పుకుంటా ఉండంటే ఏం చేస్తుండేది, అది చదువుకుండేది. ఇప్పుడు చూడండి, మార్కులు దేవుడు ఇస్తాడా మనం చదువుకుంటే వస్తాయా? ఈ చిన్న తేడా మీకు అర్థమైంది కదా. కోరితే మనం బలహీనం అవుతాం. ఈ శక్తిపీఠం దగ్గర మీరు ఏం చేయాలంటే మీరు శక్తి కోరుకోవచ్చు. అంటే ఇప్పుడు మా పాపే వచ్చింది ఇక్కడికి, నేను మా నాన్న తాగలేకపోతున్నాను, నేను రోజుకి 2 గంటలు చదువుతున్నాను, నాకు 4 గంటలు చదువుకునే శక్తి కావాలి అంటే మీరు కోరుకోవచ్చు. మీరు దేవుణ్ణి కానీ ఋషిని కానీ ఎవరన్నా కూడా మీరు శక్తి అడిగారంటే మీరు కరెక్ట్ అయిన దారిలో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా మీకు సహాయం చేస్తారు. ఇప్పుడు నేను సురేష్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు తిండికి జరగట్లేదు, మీరు ఏదన్నా నాకు ఉద్యోగం ఇప్పిస్తే నేను చేస్తాను అని చెప్పి అన్నాను అనుకోండి, అదొక ఆప్షన్. రెండో ఆప్షన్, నాకు తిండికి జరగట్లేదండి, నాకు నెలకు 1 లక్ష రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేయండి అన్నాను అనుకోండి. ఇద్దరు ఉన్నారు, ఎవరికి వారు సహాయం చేస్తారు చెప్పండి? ఫస్ట్ వ్యక్తికి. చేసినా చేయలేకపోయినా కనీసం చెయ్యాలనే ఉద్దేశంలో వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇతను సహాయం అడగట్లేదు, ఒక దారి చూపించమని అడుగుతున్నాడు. ఆ దారి మనం చూపించామంటే వాళ్ళే ఎదుగుతారు, వారి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి. ఇది కూడా అంతే. మీ పంచభూతాలు కానీ లేకపోతే దేవుడు కానీ మీరు ఎవరిని నమ్మినా కూడా ఎవరైతే వాళ్ళ స్వశక్తి మీద ఆధారపడాలని కోరుకుంటారో వారికి ఆ సహాయం అనేది అందుతుంది. నేను లాటరీ కొన్ని డబ్బులు వస్తాయి అనుకునే వాళ్ళకి డబ్బులు రావు, వచ్చినా కూడా డబ్బులు వాళ్ళు ఉంచుకోలేరు. అది అందుకే కోరికలు అనేది మీరు ఎక్కడ కూడా కోరవద్దు. ఇంకోటి, ఈ వీక్ మైండ్ ఉండేవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళే కోరికలు కోరుతారు. ఈ వీక్ మైండ్ ఉండేవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళే సమాజంలో షార్ట్ కట్స్ అనేది వెతుకుతారు. అంటే ఇప్పుడు బాగా చదువుకున్న అబ్బాయి ఏం కోరుకుంటాడంటే, పరీక్ష రాసి వచ్చినంత అడిగామనుకు ఎలా రాసావంటే వాడు దిగులుగా ఏమంటాడంటే పేపర్ చాలా ఈజీగా వచ్చింది అంటాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే కష్టంగా వస్తే నాకు ఎక్కువ మార్కులు వస్తాయి, వేరే వాళ్ళకి రావు. అది అంటే ప్రిపేర్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే కష్టాన్ని ఎదుర్కొనే దానికి రెడీ అవుతారు. ఇప్పుడు భీముడిని యుద్ధం చేయమన్నాం అనుకోండి, నాలాంటి వాడు యుద్ధం చేయమంటే చేయడు. ఎవరితో యుద్ధం చేస్తాడు? అది బలవంతంతో చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఉత్సాహం అది ఉందన్నమాట.
నేను ఓడిపోయినా పర్వాలేదు, కానీ నేను నా సంభుజిత చేయాలని, ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి అని చెప్పేసాను. అదే చదువుకోని వాడు ఏం చేస్తాడు? చదువుకోని వాడు ఏం చేస్తాడు చెప్పండి? చిట్టాలు పెడతాడు, చిట్టీలు పెడతాడు ఫస్ట్. ఇంతవరకు పర్వాలేదు. చిట్టీలు పెడితే ఏమవుద్దంటే పట్టుకుంటే వాడొక్కడే ఇబ్బంది పడతాడు. కానీ ఇవాళ జరుగుతుంది ఏంటి అంటే, ఈ చదువుకోని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట సమాజంలోకి వెళ్ళి మేము ₹1,00,000 ఇస్తాం, ఈ పేపర్ మీరు లీక్ చేయండి అంటున్నారు. ఇలాంటి వాళ్ళు నా చిన్నప్పుడులో ఒకరిద్దరు ఉండేవాళ్ళు, ఇప్పుడు అది. ఇప్పుడు చూడండి సమాజం ఎక్కడ వీక్ అయింది? ఒకడు చేయాల్సిన వాడు చేయలేదు. అంటే ఒక స్టూడెంట్ చదువుకోవాల్సిన వాడు చదువుకోకపోతే మీరు అనుకోవచ్చు ఏమవుతుంది నష్టం అని చెప్పి, కానీ ఎంత నష్టం చూడండి. ఇలాంటి వాళ్ళు 10 మంది తయారై ఒక పేపర్ లీక్ చేయించి బాగా చదువుకునే వాళ్ళ భవిష్యత్తు కూడా పాడు చేస్తున్నారు. అంటే ఈ వీక్నెస్ ఎక్కడ మొదలైంది? ఎవరైతే ఆ శ్రమ పడలేక ఆ తపన లేనివాడు వాళ్ళు చేసే పని అనమాట. ఆ వీక్నెస్ అనేది అక్కడ మొదలవుతుంది. అది తిరిగి సమాజానికి ఎంత ఇబ్బంది పెడుతుందో చూడండి. అందుకు కోరికలు ఎప్పుడైతే మీరు కోరతారు, వాళ్ళు కోరతారు కోరికలు, వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకటే అంటారు, నేను నీకు 10 మేకపోతులు బలిస్తాను అంటారు, నాకు వచ్చే ప్రతి మార్కి మేకపోతులు బలిస్తా అంటారు. ఆ మేకపోతే ఏం పాపం చేసినా దేవుడికి తెలియాలి, కానీ అది వాళ్ళు చేసేది. అది వీక్నెస్. అంటే దేవుడికి వాళ్ళు డీల్ సెట్ చేస్తున్నారు అనమాట. నాకు మార్కులు ఇస్తే నేను నీకు మేకపోతులు ఇస్తాను అని చెప్పేసి. అది ఇప్పుడు నిజంగా చూడండి, ఆ దేవతకి మేకపోతులు కావాలా మార్కులు కావాలి, రెండు అవసరం లేదు ఆవిడకి. అంతే కదండి. ఏమనుకుంటుంది ఆవిడ? నువ్వు చదివితే బాగుపడతావు, లేకపోతే నీ కర్మ అనుకుంటుంది. అంతేగాని ఈ మేకపోతుల కోసం ఆవిడ చేస్తుంది? ఆవిడ చేయదు. కానీ ఈ పతనం అనేది ఇలా జరుగుతుంది అనమాట. ఇది ఇక్కడతో ఆగదు. ఇప్పుడు వీడు చదవకుండా పాస్ అవ్వాలనుకున్నాడు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, సమాజంలో ఉండే వేరే పనికి మాలిన వాడు వచ్చి, నువ్వు అసలు చదవాల్సిన అవసరం కూడా లేదు, పరీక్ష కూడా నువ్వు రాయాల్సిన అవసరం లేదు, నీ బదులు నేను ఇంకోటి రాయిస్తాను నేను, కానీ నాకు ₹1,00,000 కాదు 20 లక్షలు అంటాడు. అప్పుడేంటి వీడు ఇస్తాడు. వాడేం చేస్తాడు? వీడి బదులు వీడి హాల్ టికెట్ పెట్టి ఇంకోటి కూర్చోబెట్టి రాయిస్తాడు అనమాట. ఇప్పుడు ఆలోచించండి, ఒక స్టూడెంట్ చదవకపోతే సమాజం ఎంత పతనం అవుతుందని చెప్పేస్తాను. అందుకు మనం ఏంటి అంటే, ఒక సమస్య అనేది చాలా చిన్న దగ్గర ఉన్నప్పుడే మనం దాన్ని పరిష్కరించుకోవాలి. ఎవరన్నా మన చుట్టుపక్కల అసక్తుడు అనే వాళ్ళు ఉంటే అక్కడే మన సమాజ పతనం మొదలవుతుంది. నాకన్నా మీకు బాగా తెలుసు, చరిత్రలో చాలా దగ్గరలో మన రాజులు యుద్ధాలు ఓడిపోయారంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న చేతగాని వాళ్ళు కోటలో తలుపులు తీయడం వల్ల ఓడిపోయారు, కానీ వీళ్ళు యుద్ధం చేయలేక ఓడిపోలేదు. అందుకని మీకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరికలు కోరుకోవద్దు, శక్తి కావాలని కోరుకోండి. ఇక్కడుండే ఈ 4 విగ్రహాలు మీకు అర్థమయ్యాయంటే జీవితంలో మీకు ఇంతకన్నా ఏ ఆధ్యాత్మికం అవసరం లేదు. మీరు ఇంకొకరిని ప్రశ్న అడగాల్సిన అవసరం ఉండదు, సమాధానం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఈ ఒక్క మందిరం కానీ అర్థమైంది అంటే మీ జీవితంలో మీ ఆధ్యాత్మికం మీకు అవసరం అసలు రానే రాదు. ఇక్కడ మీరు చూడండి, అక్కడ మనం చూసింది రాళ్ళు, ఇక్కడ ఏమున్నాయి? ఇవి కూడా రాళ్లే, కానీ మీరేమన్నారు? విగ్రహాలు అన్నారు. అది రాయి ఇది రాయి, కానీ ఇక్కడ విగ్రహం ఎందుకన్నారు మీరు? దానికి రూపం చేశారు, అక్కడ రూపం లేదు, ఇక్కడ రూపం ఉంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ ఆశ్రమంలోకి వచ్చేవాళ్ళు ఇప్పుడున్న సమాజంలో ఇక్కడ ఎక్కువసేపు గడుపుతారు, అక్కడ ఎక్కువసేపు గడుపుతారా? ఇక్కడే. ఎందుకంటే ఇది వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది, వాళ్ళు దీన్ని రిలేట్ చేయగలరు అనమాట. అక్కడ వాళ్ళకి ఏమీ అర్థం కాదు, ఉత్తర రాళ్ళు ఉన్నాయి, వీటితో ఏం చేసుకోవాలో మాకు తెలియదు అని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట. కానీ అక్కడ జరిగేది ఇక్కడ జరిగేది ఒకటే. ఇక్కడ 4 విగ్రహాలు ఉన్నాయి, వినాయకుడు, సరస్వతి, లక్ష్మి, విష్ణు, శివపార్వతులు. మీరు జీవితంలో 4 పనులు చేయాల్సి ఉంటుంది. ఈ 4 పనులు చేయాలి అంటే మీకు 4 రకాల శక్తులు కావాలి. ఆ శక్తులు మీకు అన్నీ సమానంగా ఉన్నాయంటే మీ జీవితంలో ఎదుగుదలని ఎవరు ఆపలేరు. చాలామంది ఏంటంటే జీవితంలో వాళ్ళు ఎదగపోవడానికి కారణం వేరే వాళ్ళు, ఎదుటి వాళ్ళు అని చెప్తారు. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఇప్పుడు అక్కడ అన్ని చక్రాలు అని చెప్పాను నేను, అక్కడ నేను కావాలని మీకు చక్రాల పేర్లు అవేం చెప్పలేదు. నేను మూలాధారం అని, స్వాధిష్టానం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. పోనీ తెలిసిన వాళ్ళకి వాటి శక్తి ఉందా అంటే అది కూడా లేదు. మాకు వీటి పేర్లు తెలుసు అని పోజు కొడతారు తప్పిస్తే వాళ్ళకి ఆ మూలాధారాలు ఏమీ స్ట్రాంగ్గా ఉండవు, వాళ్ళకేం ఆ స్వాధిష్టాన చక్రాలను స్ట్రాంగ్గా ఉండవు. అలాగే తెలియని వాళ్ళకి స్ట్రాంగ్గా ఉంటాయి.
ఇప్పుడు ఒక బలవంతుడికి బలం ఉందని తెలియాల్సిన అవసరం లేదు. ఆ బలం ఆయన అవసరానికి అది సహాయపడితే చాలు. ఎవరికైతే అవసరం వాళ్ళకి అతను సహాయం చేసి సరిపోతుంది అన్నమాట. ఇక్కడ ఆ మూలాధార శక్తి, ఆ మూలాధార చక్రం అనే దాన్ని మహర్షులు ఏం చేశారంటే సమాజం మారుతున్న కొద్దీ దానికి ఒక రూపం ఇచ్చారు. వినాయకుడు అని చెప్పారన్నమాట. ఇప్పుడు మూలాధార శక్తి ఉంటే ఒక మనిషికి ఏమవుతుంది అంటే ఒక పని మొదలు పెట్టగలిగే శక్తి అది. ఈ శక్తి అందరికీ ఉండదు. ఒక పని మొదలు పెట్టడం అనేది అందరికీ ఈ శక్తి ఉండదు. అందుకే మనం ఏం చేస్తాం, వినాయకుడిని ఏమంటాం మనం? చెప్పండి. విఘ్నాలని పోగొడతారని చెప్పి, అంటే మీరు ఒక పని మొదలు పెడితే దానికి వచ్చే అడ్డంకులను తొలగిస్తారు అని చెప్పేసాను. ఏం చెప్పారంటే ఇంతకుముందు మూలాధారం అని చెప్తే అప్పుడు సమాజానికి అర్థమయ్యేది. తర్వాత రోజుల్లో సమాజ స్థాయి పడిపోయింది కాబట్టి దానికి ఒక దేవుడు అని చెప్పి, ఈ దేవుడికి మీరు పూజ చేస్తే మీరు ఒక పని మొదలు పెట్టగలరు అనేది వచ్చిందనమాట. ఏమన్నా అడ్డాలు వస్తే ఆయన చూసుకుంటారు, కానీ మీరు పని మొదలు పెట్టండి అని చెప్పేసి. ఒక పని మొదలు పెట్టాలి అంటే రెండు రకాలు. ఏం అడ్డాలు వస్తాయో అని ఆలోచించుకుంటూ కూర్చోవడం, మొదలు పెట్టిన తర్వాత ఏ అడ్డంకి వచ్చినా కూడా నేను దానికి రెడీ అని చెప్పి అనుకోవడం ఇంకో విధానం అనమాట. ఇప్పుడు చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరందరూ మీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు, అది తెలుసుకుంటే నేను ఇంకా మీరేం చేస్తారండి? హౌస్ వైఫ్. ఓకే సరే, నేను మీకు పాలిటిక్స్ చెప్తాను, మీకు అదే అర్థమైపోయిన అయితే పాలిటిక్స్ చెప్తాను నేను. ఏదైనా పర్లేదండి. ఇప్పుడు పాలిటిక్స్ అనేది సమాజానికి అవసరం కాబట్టే మనకు కాన్స్టిట్యూషన్ పెట్టారు, దానికి లోక్సభ ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు, అసెంబ్లీలు పెట్టారు. అది అనవసరం ఏంటి చేయరు కదా. ప్రజలు డబ్బు పెట్టి అంత పెద్ద బిల్డింగ్లు, అంత పెద్ద వ్యవస్థ ఎందుకు పెట్టారు మనకు? అది కావాలి, అది ఉంటేనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పేసి పెట్టారు అన్నమాట. అది సో ఇప్పుడు మీరు పాలిటిక్స్లో చూడండి, ఒక సర్పంచ్ కానివ్వండి, లేకపోతే ఒక వార్డు మెంబర్ కానివ్వండి, కౌన్సిలర్ కానివ్వండి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ ఏదైనా తీసుకోండి. నేను సర్పంచ్ అవ్వాలి అని ఎంతమంది అనుకుంటారు? చాలామంది అనుకుంటారు. వీళ్ళలో ఎంతమంది నామినేషన్ వేస్తారు? ఇప్పుడు మీరు సర్పంచ్ అవ్వాలంటే ప్రపంచంలో ఎక్కడైనా, దేశంలో ఎక్కడైనా నామినేషన్ వేసిన తర్వాత అవ్వగలరు, అంతే కదా. ఆ నామినేషన్ అనేది మొదటి మెట్టు. ఆ మొదటి మెట్టు కూడా ఎక్కలేకపోవడం అంటే ఏంటంటే వాళ్ళకి ప్రారంభ శక్తి లేదు. ఒక స్టూడెంట్ ఉన్నాడు, మెడిసిన్లో సీట్ కావాలి అనుకుంటాడు. వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదో ఉంటుంది, దాని అప్లికేషన్ కనీసం కొనుక్కొని రావాలి. వాళ్ళు అనుకోవడం వేరు, చాలామంది అనుకుంటారు, కానీ ఈ మొదటి మెట్టు చేసేవాళ్ళు చాలామంది, చాలా తక్కువ మంది ఉంటారు. ఈ అనుకున్న వాళ్ళకి చేసే వాళ్ళకి తేడా ఏంటి అంటే వాళ్ళలో ఈ ప్రారంభ శక్తి ఉంది. ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రారంభ శక్తి ఉంది, అనుకునే వాళ్ళకి లేదు. ఇప్పుడు మీకు ఆ ప్రారంభ శక్తి కావాలి అంటే ఇక్కడుండే విగ్రహాలన్నీ కూడా లైఫ్ సైజ్ విగ్రహాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు కూర్చోన్నారు, వారి సైజు సరస్వతి అమ్మ విగ్రహం సైజు ఒకటే ఉంది, అవునా కదా? చూడండి, అలాగే చేశారనమాట. మనిషి సైజు అంతా చేశారు విగ్రహాలు. అన్ని విగ్రహాల చేతులు ఇలా ఉంటాయి. మీరేం చేయాలి అంటే మీ చేతులు ఆ విగ్రహాల చేతుల్లో పెట్టి మీరు కళ్ళు మూసుకొని ఎంతసేపు ఉంటే అంతసేపు ఆ శక్తి మీకు ఛార్జ్ అవుతుంది. మీరు ఒక పని ప్రారంభించాలంటే ఏం చేయాలి? ఈ వినాయక శక్తి మీకు కావాలి, ఆ విగ్రహాన్ని మీరు తాకాలి. సో మనకేమంటారంటే ఇప్పుడు ఒక పని బాగా మొదలు పెడితే సగం అయినట్టు అంటారు. అంటే ఇంగ్లీష్లో వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అంటారు అన్నమాట. మీకు ఆ ప్రారంభ శక్తి వచ్చిన తర్వాత నెక్స్ట్ శక్తి ఏంటంటే సరస్వతి విగ్రహం అన్నమాట. సరస్వతి విగ్రహం, దీన్ని ఏమంటారంటే క్రియేటివిటీ అంటాం. ఇప్పుడు అందరూ నామినేషన్లు వేస్తారు, అందరూ ప్రచారం చేస్తారు, కొంతమందికి మాత్రం వేరే వాళ్ళకన్నా ఎక్కువ ప్రచారం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పందా వేరేగా ఉంటుంది, ఆ క్రియేటివిటీ వేరే ఉంటుంది. వాళ్ళకి తక్కువ మంది ఫాలోవర్స్ ఉండొచ్చు, వాళ్ళకి తక్కువ మంది బడ్జెట్ ఉండొచ్చు, కానీ వాళ్ళ ప్రచారం చాలా ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంది. మీరు అందరిలాగా మీరు చేశారనుకోండి, అందరూ వెళ్ళగలిగే వరకే మీరు వెళ్తారు. మీరు అందరూ వెళ్ళగలిగే వరకు వెళ్ళాలా, ఇంకా ముందుకెళ్ళాలా? మీరు ఇంకా ముందుకెళ్ళాలి. అది ఆలోచించుకోండి. ఆ క్రియేటివిటీ అనేది మీకు ఉన్నప్పుడు అందరూ చేసే పనే. అంటే వీళ్ళు చాలామంది ఇక్కడ హౌస్ వైఫ్ అన్నారు, అంటే మీరు ప్రతిరోజు ఏంటి హౌస్ వైఫ్తో ఉండేది ఏంటంటే ఒక పని జీవితాంతం రిపీట్ చేస్తారు వాళ్ళు, జీవితాంతం ప్రతిరోజు. అది అన్నం వండడం కావచ్చు, లేకపోతే బట్టలు తొడడం కావచ్చు, లేకపోతే ఇల్లు క్లీన్ చేసుకోవడం, అన్నీ. కానీ
అందరి ఇల్లు ఒకేలాగా ఉంటాయా? అందరి ఇంట్లో వంట ఒకేలాగా ఉంటుందా? ఉండదు. ఆ క్రియేటివిటీ అనేది కొందరికే ఉంటుంది. అది ఉన్న వాళ్ళకి వాళ్ళు వేరే వాళ్ళకన్నా బాగా అంటే వేరే భిన్నంగా వేరుగా వాళ్ళు ముందుకు వెళ్ళగలరు అనమాట. వారు వేరే వాళ్ళని ఆకట్టుకోగలరు. ఇప్పుడు బిజినెసెస్ ఉంటాయి, అన్ని బిజినెస్లు మార్కెటింగ్ చేసుకుంటాయి, అందరూ టీవీలో యాడ్లు వేస్తారు, కానీ కొన్ని యాడ్స్ మాత్రం మనకు గుర్తుంటాయి. వాళ్ళకి ఆ క్రియేటివిటీ అనేది ఎక్కువ ఉందండి. ఆ క్రియేటివిటీ అనేది మీకు ఉంటే మీరు సమాజంలో మీరు చేయాలనుకున్న పనిని మొదలుపెట్టి మీరు దాన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళగలరు. దాని తర్వాత శక్తి ఏంటంటే మెయింటెనెన్స్ శక్తి అంటారు. ఈ మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, ఒక బిజినెస్ మొదలు పెడతారు, దాన్ని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చి వృద్ధిలోకి తీసుకొచ్చి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయగలగాలి. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ మనిషికి ఏమొస్తుందంటే ఒక అహం కావచ్చు, లేకపోతే ఒక రకమైన దాన్ని ఏం చేస్తారంటే అంతకుముందు ఉన్నంత శ్రద్ధ ఉండకపోవడం, అశ్రద్ధ చేయడం మొదలు పెడతారు. వాళ్ళు షాప్లో ఉండకపోవడం, లేకపోతే ఆఫీస్లో ఉండకపోవడం అది లేకుండా ఎవరి మీదో ఆ బాధ్యత వదిలేసేసి వీళ్ళు వెళ్ళి షికారులు కొడుతుంటారు అన్నమాట. అప్పుడేంటి, ఆ సంస్థ అక్కడి వరకు వచ్చింది పడిపోతుంది. ఒక సంస్థను మొదలు పెట్టడం కష్టం, పైకి తీసుకెళ్ళడం కష్టం, కానీ అక్కడి వరకు తీసుకెళ్ళిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి మీరు. ఆ మెయింటైన్ చేయకపోతే అది పడిపోతుంది. దేనికైనా మెయింటెనెన్స్ అవసరం. మన ఇంటికి అవసరం, మన ఆశ్రమానికి అవసరం, ఒక పార్టీకి అవసరం, అన్నిటికీ అవసరమే. ఈ మెయింటెనెన్స్ దేన్ని మెయింటైన్ చేయాలన్నా కూడా మీకు డబ్బు అవసరం. అందుకని ఏం చేశారంటే ఇంత కథ మీకు చెప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తే మీకు డబ్బు వస్తుంది అంటారన్నమాట. ఆ డబ్బుకి ఆవిడ్ని అధిదేవతను చేశారు. విష్ణు అనేవాళ్ళు మన సృష్టి స్థితి లయల్లో ఆ స్థితి అంటే ఏంటంటే మెయింటెనెన్స్ చేసేవాళ్ళు అనమాట. ఒక వస్తువు కానీ లేకపోతే ఒక సంస్థ కానీ దాన్ని మెయింటైన్ చేయగలగడం అనేది ఆ శక్తి. మీకు ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ శక్తి కానీ లేకపోతే ఈ రెండు విగ్రహాల్లో ఏ విగ్రహాల చేతిలో మీరు చేయి పెట్టినా కూడా సరిపోతుంది. మీరు కళ్ళు మూసుకొని ఆ శక్తి మీకు ఛార్జ్ అవుతుంది. లాస్ట్ వచ్చింది ఈ శివశక్తి, శివ పార్వతి. చాలామంది ఇక్కడే ఆగిపోతారు. వాళ్ళు ఒక పని మొదలు పెడతారు, అది బాగా చేస్తారు, దానిలో వాళ్ళు విజయం పొందుతారు. విజయం పొందిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మేము దీన్ని సాధించాము అని చెప్పి అందరికీ చెప్పుకుంటారు. ఇప్పుడు ఒక 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 పాప మెడిసిన్ చేరాలి అనుకుంటుంది, కష్టపడి ఎంసెట్ రాస్తుంది. ఎంసెట్లో 50 ర్యాంక్ వచ్చింది అనుకోండి. 50 ర్యాంక్ అంటే మంచిదా కాదు? మంచిది. ఆ పాప అందరికి చెప్పుకోవచ్చు, నాకు 50 ర్యాంక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే అందరికీ స్వీట్లు పంచిపెట్టచ్చు, పార్టీలు చేసుకోవచ్చు. కానీ ఎన్ని రోజులు, ఎప్పటి వరకు? అంతే. అడ్మిషన్ వచ్చేంత వరకు పార్టీ చేసుకోవచ్చు. కానీ అడ్మిషన్ తీసుకున్న రోజు, క్లాస్లో ఫస్ట్ అడుగుపెట్టిన రోజు ఆ అమ్మాయి ఏం ఆలోచించాలి? నా 50th ర్యాంకు ఇంక దేనికి పనికిరాదు, నేను మళ్ళీ మొదలు పెట్టాలి చదవడం. ఇంతకుముందు ఎంత కష్టపడ్డానో అంత కష్టపడడం మొదలు పెట్టాలి. అలా లేకుండా మీరు మీ చుట్టాల్లో చూసుంటారు చాలామంది, నేను ఒక ఎకరం పొలం సంపాదించానని చెప్పేసి అని 30 సంవత్సరాలు చెప్తూనే ఉంటారు. వాళ్ళు మీ బుర్రలు తినేస్తారు. అంటే అర్థం ఏంటంటే అలాంటి వాళ్ళు మాకు ఎదురు పడితే మేము జాలి పడతాం వాళ్ళ గురించి. ఎందుకంటే 30 సంవత్సరాలుగా మీరు ఒక ఎకరా కొన్నారు అని చెప్పేసి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ మేము జాలి పడతాం. ఏంటంటే అంటే నువ్వు 30 సంవత్సరాలుగా, గత 30 సంవత్సరాలు ఏం కొనలేదు. ఆ తర్వాత నువ్వు 30 ఏళ్ల ముందు ఒక ఎకరా కొన్నావు, ఆ తర్వాత ఏం చేసావు? అంతే, ఏం చేయలేదు. అంటే మీరు మీ గొప్పతనం మీరు చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు సాధించింది మీ నెత్తికెక్కి అక్కడి నుంచి మీరు ముందుకి వెళ్ళట్లేదు. అర్థమైందా? అది ఆ నెత్తికెక్కడం ఉంది కదా, దాన్ని దించుకోవడమే శివతత్వం. శివుణ్ణి మనం ఏమంటాం? లయకారు. అంటే మనలో ఉన్న అహాన్ని లయం చేయాలన్నమాట. అంటే మనం ఎంత సాధించినా కూడా దాన్ని మళ్ళీ పక్కకు పెట్టేసేసి మనం మళ్ళీ మొదలు పెట్టాలి. ఇప్పుడు ఎంసెట్లో 50 ర్యాంక్ వచ్చిన అమ్మాయి ఏం చేయాలి? అడ్మిషన్ తీసుకొని, సో ఇప్పుడు ఆ నెత్తికెక్కింది దించుకోవడమే శివతత్వం. మీరు ఏదన్నా సాధించారు అని మీరు అనుకుంటే దాన్ని వదులుకోవడమే శివతత్వం అన్నమాట. ఇప్పుడు మామూలుగా మనం శివాలయంకి వెళ్ళామంటే ఈ తత్వం మనకు వస్తుంది. అంటే అన్నీ వదులుకోవడం అనేది, ఈ వదులుకోవడం అనేది మనిషికి చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక సర్పంచ్గా గెలిచారు, సర్పంచ్గా గెలిచిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ సర్పంచ్గా మీరు వెళ్ళాలనుకుంటున్నారా?
లేకపోతే సర్పంచ్గా గెలిచిన పక్క రోజు నుంచి నేను గెలిచాను అని మర్చిపోయి మీరు ప్రచారంలో ఎంతైతే కష్టపడ్డారో అంతగాని మీరు కష్టపడ్డారంటే నెక్స్ట్ టైం మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఈరోజు మీరు సర్పంచ్గా గెలిచారు, నెక్స్ట్ మీరు సర్పంచ్గా వెళ్ళాలా లేకపోతే ఏ కౌన్సిలర్ గాను లేకపోతే ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగాను వెళ్ళాలా? మీరు పైకి పోవాలి. అది జీవితం. మీరు ఒక మొదలు పెట్టాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని మెయింటైన్ చేయాలి. మీరు ఒక సాధించిన దానికి మీకు అవార్డు వచ్చింది అనుకోండి, అవార్డు మీ బీరోలో పెట్టుకోండి, మైండ్లోంచి తీసేసేసి మళ్ళీ మొదలు పెట్టాలి. ఆ మళ్ళీ మొదలు పెట్టకపోతే మీకు ఏమవుతుంది, జీవితంలో మీరు అక్కడే ఉండిపోతారు. ఈ గంట ఉంది కదండి, ఈ గంట కింద అక్కడ గురువుగారు కూర్చునేవాళ్ళు. అప్పుడు ఈ ఊర్లో చుట్టుపక్కల ఊర్లో ఎవరికైనా ఇబ్బంది వస్తే వాళ్ళు వచ్చే చెప్పేవారు, చెప్పి వాళ్ళకి ధ్యానం చేసి పరిష్కారం ఇచ్చేవాళ్ళు అన్నమాట. గురువుగారు హైదరాబాద్లో ఉన్నప్పుడు వారు కూర్చొని అన్ని చక్రాలు యాక్టివేట్ చేసేవాళ్ళు. యాక్టివేట్ చేసి మీరెవరన్నా పని మొదలు పెట్టాలంటే, మీలో వినాయక శక్తి కావాలి అంటే ఇక్కడ తాకండి అమ్మా అనేవారు. ఈ ప్లేస్ తాకమని చెప్పేవాళ్ళు. ఇది మూలాధారం ఉండే ప్లేస్. మీలో క్రియేటివిటీ కావాలి అంటే చదువుకోవాలి అనుకునేవాళ్ళు. ఇదేంటంటే మీరు కాబట్టి ఇంతసేపు చెప్పాను నేను. అదంటే ఈ వెనక వీపు దగ్గర తాకండి అమ్మా అని. మీకు ముక్తి కావాలి అంటే తల తాకండి అనేవాళ్ళు. సురేఖ్ గారు నేను తల పట్టుకునేవాళ్ళను, ఏది గురువుగారు తల 2 కొట్టి అప్పుడే మీ ఇద్దరికి ముక్తి వద్దు అని చెప్పి వీపు పట్టుకోమని చెప్పేవారు. గుర్తుందండి మీకు? అంటే నేను చెప్పేది ఏంటి అంటే, ఇందాకటి నేను మీకు ఒకే సబ్జెక్ట్ చెప్తున్నాను, కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వేరు అంశాలు. అక్కడ రాళ్లల్లో నేను మీకు చూపించిన శక్తి, ఇక్కడ విగ్రహాల్లో నేను చూసింది ఒక వ్యక్తిలో. ఆ చక్రాలు ఎక్కడ యాక్టివేట్ చేసే శక్తి ఉంటే అక్కడి నుంచి మనం తీసుకోవాలి. అది విగ్రహంలో ఉండొచ్చు, లేకపోతే రాయిలో ఉండొచ్చు, లేకపోతే వ్యక్తిలో ఉండొచ్చు అనమాట. మీకు కావాల్సింది ఏంటంటే మీలో ఆ శక్తి యాక్టివేట్ అవ్వాలి. ఆ శక్తి వల్ల మీరు బాగుపడాలి, మీరు ఎదగాలి. అది ముఖ్యం. దీన్ని ఇప్పుడు సమాజంలో ఏమైంది అంటే, పని మొదలు పెట్టాలంటే వినాయకుడు, డబ్బులు కావాలి అంటే లక్ష్మి దేవి, విష్ణు అని. డబ్బులకి మెయింటెనెన్స్కి చాలా తేడా ఉంది. అలాగే శివుడు అంటే ఏంటి అంటే, ప్రళయం వచ్చి సృష్టిని నాశనం చేస్తారని ఉంది, కానీ అది కాదు నాశనం అవ్వాల్సింది. మనలో అహం అనేది తగ్గినప్పుడు మిగిలింది మొత్తం సెట్ అవుతుంది అని చెప్పేసాను. అది ఇప్పుడు మీరేం చేయాలంటే, ఇక్కడ నేను నా గురించి ఒకటి చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. నాకున్న శక్తి ఏంటి అంటే, ఈ శక్తి నాకు చాలా ఎక్కువ అంటే మెయింటెనెన్స్ శక్తి నాకు ఎక్కువ. నాకు ఈరోజు ఒక పెద్ద సంస్థని ఇచ్చినా కూడా నేను అవలీలగా దాన్ని మెయింటైన్ చేయగలను. నాలో లేని శక్తి ఏంటి అంటే, ఒక చిన్న పని మొదలు పెట్టమన్నా కూడా నేను మొదలు పెట్టలేను. అదే ఇంకెవరన్నా వెళ్ళి మొదలుపెట్టి పాడు చేసిన పని నన్ను రిపేర్ చేయమని నేను చేస్తాను, కానీ నన్ను మొదలు పెట్టమంటే నేను మొదలు పెట్టలేను. నేను ఇప్పుడు ఈ విగ్రహాలు ఏ విగ్రహాన్ని తాకాలి చెప్పండి? అది. సో నేను ఆ విగ్రహం నేను తాకాలి. ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకోండి, ఏ విగ్రహాన్ని మీరు తాకాలో మీరు ఆలోచించుకోండి. అందరూ అన్ని విగ్రహాలు తాకండి, కానీ ఏ శక్తి అయితే మీకు తక్కువ ఉందో ఆ విగ్రహం దగ్గర ఎక్కువసేపు మీరు గడపండి. అర్థమైందా? అందరూ అన్ని తాకుతారు, కానీ మీకు ఈ శక్తి నాకు తక్కువ, ఇది నాకు కావాలి అనుకుంటే అక్కడ మీరు ఎక్కువసేపు గడపండి. ఓకే, అయిన తర్వాత బయట రండి. ఈ గంట అందరూ కొట్టాల్సిన అవసరం లేదు. ఈ గంట ఎవరు కొట్టినా కూడా ఆ శబ్దాన్ని మీరు వినడం వల్ల ఆ శక్తి మీకు ఛార్జ్ అవుతుంది. ఈ గంట బరువు 333 కేజీలు. దీని వెనక ఉద్దేశం ఏంటి అంటే, ఈ గంట శబ్దంలో మీకు, గంట శబ్దం అంటే మళ్ళీ సురేఖ్ గారు నా క్లాస్ పీకుతారు, గంట నాదం. ఆ గంట శబ్దంలో మనకు 3 రకాల దేవుళ్ళ శక్తి ఉంటుంది. ఇప్పటి వరకు నేను దేవుడు అనే మాట వాడలేదు, ఇప్పుడు నేను ఆ మాట వాడుతున్నాను. 3 రకాల దేవుళ్ళు. ఎవరు వీళ్ళు అంటే, ఒకరు ప్రత్యక్ష దైవాలు. ప్రత్యక్షం అంటే మన ఎదురుగా కనపడేవాళ్ళు, లైవ్. ఈ దైవాలు ఏంటంటే మీకు గాలి, నీరు, ఆహారం, అలాగే మీ నిద్ర, మీ పంచభూతాలు అనుకోండి, సులభంగా అర్థం అవ్వాలంటే. భూమి, ఆకాశం, అగ్ని, భూమి, ఆకాశం. 5. అగ్ని అంటే ఆహారం అంటారు, భూమి అంటే నిద్ర అంటారు, ఆకాశం అంటే సంయోగం అంటారు నాన్నగారు. సో ఇప్పుడు ఇవి అన్నీ కూడా మనకు కనపడేటివి. సో వీటి శక్తులు మనకు ఎంత ఎక్కువ ఉంటే మనము అంత మన పని అంత బాగా చేసుకోగలం అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి అంటే, ప్రపంచంలో, ప్రపంచం అనే మాట వద్దు, తెలంగాణలో ఒక జిల్లాలో ఒక ఊరు తీసుకున్నాం అనుకోండి, అందరు ఆహారపు అలవాట్లు ఒకేలాగా ఉంటాయి లేదు చెప్పండి? ఉంటాయి. ఈరోజు మారుండొచ్చు, పాత రోజుల్లో అయితే అంటే అక్కడ ఏం పండుతుందో అదే తింటాం మనం. ఆ ఊర్లో ఏం పండుతుందో అదే తింటాం మనం.
అలాంటి రోజుల్లో కూడా అందరి ఆరోగ్యాలు ఒకేలాగా ఉండవు. ఎందుకు ఉండవంటే అదే తిండి అయినా కూడా ఆ తిండిలో ఉండే శక్తిని ఎవరు ఎక్కువ తీసుకోగలరో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఇక్కడ మీరు తిండి తినడం అనేది కాదు ముఖ్యం, దానిలోని శక్తి తీసుకోగలడం అనేది ముఖ్యం. మనందరం గాలి పీలుస్తున్నాం, కానీ ఈ గాలిలో ఉన్న శక్తిని ఎంతమంది మనం పూర్తిగా తీసుకోగలుగుతున్నాం? ఇప్పుడు మీరు చాలా ఐసీయూలో చూసుంటారు. ఐసీయూలో ఏం చేస్తారు, ఒక పేషెంట్ గాలి పీల్చలేకపోతున్నారని చెప్పి ఒక మాస్క్ పెడతారు. మాస్క్ ఎందుకు పెట్టారు? ప్రపంచంలో గాలి ఎంత తగ్గిపోయిందా? ఎక్కడ తగ్గింది? వాళ్ళకి తీసుకునే శక్తి తగ్గిపోయింది. ఆ పీల్చుకున్నా కూడా దీనిలో శక్తి తీసుకునే తగ్గిపోయింది అన్నమాట. అందుకని అది పెట్టారు. అంటే ఏంటంటే ఈ ప్రత్యక్ష దైవాల శక్తి అలాగే ఉంది, కానీ వాటిని మనం తీసుకునే శక్తి తగ్గిపోయింది. ఈ ఆశ్రమం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన మనుషుల్లో ఆ తీసుకునే శక్తి, ఆ స్వీకరించే శక్తిని పెంచాలి అని చెప్పేసి. అంటే మన చుట్టూ ఉన్న ఈ ప్రత్యక్ష దైవాల్లో ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తిని మనం స్వీకరించడం, ఇది మనకు తగ్గిపోయింది బాగా, దాన్ని మళ్ళీ పెంచడం, అది ఉద్దేశం. రెండవది ఏంటంటే పరోక్ష దైవం. పరోక్ష దైవం అంటే పరోక్షం అంటే మనకు కనపడినది, ఇండైరెక్ట్. ప్రత్యక్షం అంటే లైవ్, పరోక్షం అంటే ఇండైరెక్ట్. ఈ పరోక్ష దైవాలు అంటే ఏంటంటే శ్రమ, తపన, బుద్ధి, ఇవన్నీ కూడా మీకు పరోక్ష దైవాలు అవుతాయి అన్నమాట. అంటే ఒక పని మీరు ఎంత తప్పించి చేస్తున్నారు, ఎంత శ్రమపడి చేస్తున్నారు, అది మనకు ముఖ్యం. ఏ రోజైతే ఇది లేదో మీకు, ఈ శ్రమ, తపన, త్యాగం ఇవి లేవనుకోండి, మీ ఎదుగుదల మీకు తగ్గిపోతుంది. ఈ పరోక్ష దైవాల శక్తి కూడా ఈ ఘంటానాదం వినడం వల్ల మీకు ఛార్జ్ అవుతుంది. మూడోది ఏంటి అంటే నాన్నగారు చెప్తారు, భయం భక్తి అనేది మొదటి మెట్టు అని, తర్వాత బుద్ధి, శ్రమ, తపన, తర్వాత ధర్మం, త్యాగం, చింతన, అవి వరస అన్నమాట. నేను ఒక ఆడియో చేశాను, మీకు చాలాసార్లు వినిపించాను. నేను చాలామందికి ఏం చెప్తానంటే ఇవేం చెప్పకుండా రెండే చెప్తాను నేను, భయం భక్తి అని. మీరు ఆ స్థాయి దాటారు కాబట్టి నేను మీకు అది చెప్పలేదు. ఆ భయం భక్తి అనేది ఉంటే చాలు. నేను నేర్చుకున్న ఆధ్యాత్మిక మొత్తం నేను పల్లెటూరులో నేర్చుకున్నాను. నేను పల్లెటూరులో తిట్టే తిట్లు, పల్లెటూరులో వాడే మాటలే సరిపోతుంది. ఇప్పుడు ఎవరన్నా ఆవారగా తిరుగుతుంటే ఏమంటారంటే వీడికి భయం భక్తి లేకుండా ఉన్నాడంటారు. దాని వెనక అర్థం మీరు చేసుకున్నారనుకోండి, ఆ పెద్దవాళ్ళ బాధ మీకు అర్థం అవుతుంది. అసలు ఆ భయం అంటే ఏంటి, ఆ భక్తి అంటే ఏంటంటే వాడికి భయం ఉన్నా వాడి జీవితంలో బాగుపడతాడు, భక్తి ఉన్నా బాగుపడతాడు. వీడికి రెండూ లేవు అని చెప్పేసాను, వీడికి రెండూ లేవు అని చెప్పేసాను. అది ఇప్పుడు మీరు భక్తితో మీ గురువు మాట విన్నా కూడా మీరు బాగుపడతారు, లేకపోతే భయంతో మీ నాన్న మాట విన్నా మీరు బాగుపడతారు. కానీ మీరు రెండూ లేకపోతే ఏమవుతుంది, మీ అహంకారాన్ని మీరు అనుసరిస్తారు, మీరు వెళ్ళి ఒక తప్పుదారిలో వెళ్తారు అన్నమాట. మూడవది నేను మీకు ముందు ప్రత్యక్ష దైవాలు చెప్తాను, తర్వాత పరోక్ష దైవాలు. మూడోది శాశ్వత దైవాలు. ఈ శాశ్వత దైవాలు ఏంటంటే ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవైతే మారలేదో, ఏవైతే మారవో దాన్ని శాశ్వత దైవం అంటారు. దీన్ని నిర్వచన చాలా కష్టం, దీని డెఫినేషన్ చాలా కష్టం. కాకపోతే నాకు ఇష్టమైన పద్యం ఒకటి ఉంది, మిమ్మల్ని చెప్పమంటాను. ఎవ్వనిచే జయనించు జగము. చెప్పండి పద్యం పూర్తి చెప్పండి. ఎవరైనా ఇది విన్నారా మీరు చిన్నప్పుడుది? చెప్పండి. సరే, ఇప్పుడు ఆ దానిలో మీరేం చేస్తారంటే ఎవ్వడు అనే పదం తీసేసి దేంట్లో అని పెట్టుకోండి. ఎవరు అంటే ఏంటి, ఒక మనిషి రూపం అయిపోయింది. దేనిలో అయితే ఈ జగతి ఉందో, దేని వలనైతే నిలుచుందో అది శాశ్వత దైవం. అది ఏంటో మనకు అర్థం కావాల్సిన అవసరం, ఏదో ఒకటి ఉంది. నాన్నగారు చెప్పేది ఏంటంటే మనకు అర్థమయ్యేట్టు ఆత్మ, పరమాత్మ అని చెప్తారు శాశ్వత దైవాలు. అది సో ఆ శాశ్వత దైవాలు ఏవైతే ఉన్నాయో వాటి శక్తి కూడా అంటే అది అన్నిటికన్నా పవర్ఫుల్. అది ఎంత పవర్ఫుల్ అంటే అది ఇవాళ ఈ భూమి నాశనం అయిపోయింది అనుకోండి, ఇలాంటి భూములను ఆ శక్తి బోలెడ్ని సృష్టించగలదు. మనం ఒక చెట్టు చనిపోతే ఇంకో చెట్టు వేయాలంటే మనకు 3 సంవత్సరాలు పడుతుంది, కానీ ఆ శక్తికి ఇది పెద్ద కష్టమేమి కాదు, అంత శక్తివంతమైంది అన్నమాట. ఈ గంట శబ్దం మీరు వినడం వల్ల ఈ 3 శక్తులు మీలో ఛార్జ్ అవుతాయి. మీరు చేయవలసింది ఏంటంటే ఎవరి గంట కొట్టినా కూడా మీరు కేవలం కళ్ళు మూసుకొని ఆ శబ్దం అంతమైపోయే వరకు ఆ శబ్దాన్ని మీరు ఫాలో అవ్వండి, చాలా. అంతే, అంతమించి ఏం చేయాల్సిన అవసరం లేదు. మేమే వెళ్ళి కొట్టాలి అన్న అవసరం లేదు, ఆ శబ్దాన్ని మీరు ఫాలో అవ్వడం మాత్రం చేసి సరిపోతుంది. నేను కొడతాను, నేను ఆ వైబ్రేషన్ 0 అయిపోయే వరకు మీరు ఫాలో అవ్వండి, కళ్ళు మూసుకోండి. ఆగిపోయిన తర్వాత నేను మళ్ళీ కొడతాను, నేను 3 సార్లు నాకు ఆగిపోయేంత వరకు. మీకు కాదు, అర్థమైందా? అంటే మీరు ఎంత ఫోకస్ చేసి మీరు అంతసేపు వినగలరు, మీరు అర్థమైందా?
ఇప్పుడు నాకు ఇష్టమైనట్టు కొడతాను నేను. నేను ఎప్పుడు ఈ గంట కొట్టినా కూడా చాలా చాలా మృదువుగా కొడతాను. అంటే చెవిటి వాళ్ళకి కూడా వినపడాలనే ప్రయత్నం కాకుండా చాలా మెల్లగా నేను కొడతాను. నేను ఇలాగ అంత సాఫ్ట్, ఇంకా సాఫ్ట్ కూడా కొడతాను అన్నమాట. అది ఎలా కొట్టామనేది అది మీ పర్సనల్ ఇష్టం, అది కాదు. ఏమవుతుందంటే స్లోగా డీప్ అయిపోతుంది. అది ఆవిడకి ఎక్కిపోయింది, పట్టుకోండి, అది చెప్పాను నేను, మీరు చూడలేదు. చెప్పాను కళ్ళు పైకి వెళ్ళాయి. కూర్చోబెట్టండి అక్కడ కొద్దిసేపు. ఎప్పుడైనా ఉంటే ఏదన్నా పని మీద ఎస్కోర్ట్ వరకు ఆయన సొంతది ఈ భూమి కింద వచ్చింది. అది వీరు ప్రయత్నపూర్వకంగా చేశారా లేదా అనేది మనకు తెలియదు, ఆ శక్తి అయితే వచ్చింది. ఇప్పుడు మనం త్రివేణి సంగమం కోసం మనం అలహాబాద్ లేదా ప్రయాగరాజ్కి వెళ్తాం. ఈ త్రివేణి సంగమ శక్తి మనకు అందాలి అంటే ఏం చేయాలి అనే ఒక ఆలోచనతో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాలన్నమాట. మీరు ఎప్పుడైతే శివలింగానికి అభిషేకం చేస్తారో ఆ నీరు ఇక్కడి నుంచి వెళ్ళి ఆ కిందకి చేరినప్పుడు ఆ శక్తి మీకు ఛార్జ్ అవుతుంది. అది ఇక్కడున్న సిస్టమ్. ఈ కింద కూడా మేము చాలా పెద్ద సిస్టమ్ పెట్టాం, ఈ వాటర్ కిందకి వెళ్ళి ఆ భూమిలో కలవడం అని. అది అందుకే ఇక్కడ మీరు ఎప్పుడైనా అభిషేకం చేసుకుంటే మీ నీళ్లు ఆ కింద తాకినప్పుడు ఆ త్రివేణి సంగమ శక్తి మీకు వస్తుంది. ఈ శివలింగం ఇంకోటి ఏంటి అంటే, ఈ శివలింగం నాన్నగారు శరీరంతో ఉన్నంత వరకు మాత్రమే ఆశ్రమంలో ఉంటుంది. శరీరం వదిలేసిన తర్వాత ఈ ఆశ్రమానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఒక చోటు ఉంది, ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తున్నారు, అక్కడికి తీసుకెళ్ళి పెడతారు అన్నమాట. ఇది మేము గురువుగారు దీన్ని అక్కడ పెట్టమని చెప్పారు, కానీ అక్కడ పెడితే బహుశా ఇది మరుగున పడిపోద్దేమన్న భయంతో అందరూ వెళ్ళే దారిలో పెట్టాలి అని చెప్పేసి అని ఇక్కడ పెట్టాము. ఆ పెట్టడం కూడా కావాలి అని చెప్పేసి అని ఆ చెట్టుకి దగ్గరగా పెట్టాం అన్నమాట. ఇప్పుడు మీరు శివలింగం చుట్టూ మీరు తిరగాలి అంటే, ప్రదక్షిణ చేయాలి అంటే మీ చెట్టుకు కూడా మీరు ప్రదక్షిణ చేస్తారు. అలాగే 2 మేలు మీకు జరగాలి అని చెప్పేసి అని చేశాము. ఇప్పుడు ఇక్కడ ఇదొక మారేడు చెట్టు, అదొక మారేడు చెట్టు అన్నమాట. ఈ ఎందుకు వేసానంటే, నేను శివలింగానికి మారేడు దళం పెట్టడం అనేది అలవాటు, కానీ అది మారేడు అన్నమాట. ఇది జామ, అది మారేడు. అది ఇప్పుడు మామూలుగా మారేడుకి ఎన్ని ఉంటాయంటే అవి అది 5 ఆకులు ఎన్నో, అది ఎక్స్ట్రా ఉంటాయి, అది 8 ఆకులు, అది స్పెషల్, దాని లోపల ఉంది అది. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ 2 చెట్లు పెద్దవైన తర్వాత ఎవరు పెట్టకుండానే ఆ మారేడు దళ ఆ శివలింగం మీద పడాలి అని చెప్పేసి అది. అందుకని అవి 2 నేను ఆ 2 ప్లేస్లో వేసాను. సో మీరు ఆల్రెడీ మీరు చేస్తుంటే ఇంక మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. అది ఇది వారు ధ్యానంలో కళ్ళు మూసుకొని వేసిన చిత్రం. ఇది మీకు కనిపించే అమ్మవారి విగ్రహం. ఈ సృష్టిలో ఉండే చైతన్యాన్ని లేకపోతే ఆ శక్తిని ఆ విగ్రహంలో వారు దారపోసారని చెప్పచ్చు. ఇక్కడ చాలామంది మా వాళ్ళు వచ్చి ధ్యానంలో కూర్చుంటారు. అక్కడ మీరు చూడండి, అన్ని రకాల విగ్రహాలు ఉంటాయి, అంటే అన్ని దేవతా విగ్రహాలు ఉంటాయి. కానీ వాటిలో ఏమి ఇంపార్టెంట్ అంటే అవన్నీ కూడా మెటల్తో చేసినవే. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏ విగ్రహం తాకినా కూడా ఆ శక్తి వాళ్ళకి ఛార్జ్ అవుతుంది. కానీ ఎవరు దేని తాకుతారంటే వాళ్ళ ఇష్టదేవతను తాకుతారు అన్నమాట వాళ్ళు. అంటే అది మీ మనసు ప్రవృత్తి, మీరు దేన్ని తాకినా పర్వాలేదు, కానీ మీకు ఇష్టమైన దానిలో ఆ తపశక్తి దారపోసి ఇవ్వాలి అని చెప్పేసి వారి ఉద్దేశం. అవి ఎప్పుడు అక్కడ అలాగే ఉంటాయి. ఎవరన్నా మా వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని కానీ పడుకొని కానీ వాళ్ళ ఇష్టమైన విగ్రహాన్ని తాకి అలా వాళ్ళు ధ్యానంలో ఉంటారు. ఇక ఈ రూమ్లో నేను తీసుకొచ్చి చెప్పేది ఏంటి అంటే జనాలకి, ఇంత నేను చెప్పాను, ఇది మీకు అర్థం కాకపోతే కనీసం 2 వాక్యాలు మీరు అర్థం చేసుకోండి, అది చాలు, మీరు జీవితంలో బాగుపడతారు. ఆధ్యాత్మికం అంటే అంతకన్నా ఎక్కువ లేదని. మీరు జీవితంలో మీరు బాగుపడాలంటే మీకు 2 రకాల శక్తులు ఉండాలి. ఒకటి, మీకు కష్టం వస్తే ఆ కష్టాన్ని దాటే శక్తి అన్నా మీకు ఉండాలి, లేకపోతే ఒక కష్టం వస్తే దాన్ని భరించే శక్తి అన్నా మీకు కావాలి.
కొన్ని కష్టాలు ఉంటాయి, వాటిని మీరు కష్టపడితే దాటొచ్చు. కొన్ని చెప్పాను, ఈవిడ నా భార్య. ఇప్పుడు మీరు ఎంత తపస్సు చేసి ఏం అడిగినా ఆవిడ మళ్ళీ వెనక్కి వస్తుందా? రాదు. ఇది కష్టం అని మీరు అనుకుంటే నేనేం చేయాలి? దీన్ని భరించాలి. నేను కానీ నా కుటుంబం కానీ దీన్ని భరించే శక్తి మాకు ఉండాలి. అలాగే మీ జీవితాల్లో కూడా చాలా ఉంటాయి, ఇది మీరు వాటిని దాటలేరు. అంటే మనం ఇందాక అక్కడ పాలిటిక్స్ నుంచి మనం స్టార్ట్ చేసాం కాబట్టి నేను పాలిటిక్స్కే చెప్తున్నాను. మళ్ళీ నేను ఈ రోజు ఉన్న ప్రభుత్వాన్ని మీరు భరించాలి, మీరు మార్చలేరు. మీరు మార్చాలి అంటే మీ ప్రయత్నం మీకు ఉండాలి, కానీ భరించేది చేయలేకపోతే మీకు మార్చే వాళ్ళకు మీరు రాలేరు. అలా చాలా మనం మార్చలేని చాలా ఉంటాయి ప్రపంచంలో. వాటిని, ఆ కష్టాలని భరించే శక్తి మనకు కావాలి.